ఆ పాపం ఊరికే పోదు. జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి ఇప్పుడు హత్య వేరే వాళ్ళ కూతురు పైన పెట్టే పరిస్థితికి వచ్చావు. ఏం తమ్ముడు అడుగుతున్నా? ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. ఎవరు చంపారు తెలుసు కదా మీకు? తెలుసండి జైలు పైకి ఎత్తండి. తెలుసనే వాళ్ళు జైలు పైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు నేను చంపి ఏం చెప్తే అది ప్రజలు నమ్మతారని. అంటే అందరి చెవుల్లో పూలు పెట్టాలనుకుంటున్నావు, కానీ అందరూ కలిసి నీ చెవులో పూలు పెట్టి శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే రోజు దగ్గరలోనే ఉంది. చేస్తారా లేదా? భూస్థాపితం చేస్తారా లేదా పార్టీని? తమాషా అనుకోవద్దు. వృద్ధులు చంపేస్తావా నువ్వు? వాళ్ళ ఘోష నీకు పట్టదా? 3 రోజుల నుంచి అరుస్తున్నా నేను. సిఎస్కు ఫోన్ చేశా, ఎలక్షన్ కమిషన్ కు ఫోన్ చేశా. ఒకటే చెప్పాను, ఎందుకు వాళ్ళు రమ్మంటున్నారు మీరు? మొదటి తారీఖు ఎందుకు ఇవ్వరు? ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేశా. అధికారులు కూడా డ్రామాలు ఆడుతూ ఇలాంటి తప్పుడు పనులు చేసి శవ రాజకీయాలు చేస్తున్నారు. 2014లో తండ్రి చనిపోయాడు, తండ్రి లేని బిడ్డను తిరిగాడు. 2019లో తండ్రి పోయాడు, బాబాయిని చంపేశారని ఆ రోజు తిరిగాడు. ఈయనే చంపేసి మన మీద పెట్టే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు వృద్ధులు చంపేసి శవ రాజకీయాలు చేస్తావా? ఆ వృద్ధుల చంపిన పాపం నిన్ను వెంటాడుతుంది, నీ పార్టీని వెంటాడుతుంది. నీ పార్టీ భూస్థాపితం అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరేమంటారు? మీరేమంటారు? గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఒక పనికి మాలిన మంత్రి అంటాడు, మా ఇంటికి డెడ్ బాడీ తీసుకొస్తాడంట. డెడ్ బాడీ తీసుకొచ్చి తెలుసు నాకు కూడా, నిన్ను తగలబెట్టడం. ఈసారి వాళ్ళు కాదు, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. పిచ్చి పిచ్చి అనుకోవద్దండి. ప్రజల్ని ఇష్టానుసారంగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి నేను అడుగుతున్నా. తమలో నేను అడుగుతున్నా మిమ్మల్ని.